అయితే ఇప్పుడు మన మోడీ సారు వారు ఇటు ఢిల్లీ కేజ్రీవాల్ సారు వారు ఇద్దరికిద్దరు జరసేపు మాట ముచ్చట పెట్టుకున్నారు. వాళ్ళ ముచ్చట చెప్తా గానీ సపోజ్ ఇద్దరు దోస్తుల నడమ లొల్లైనప్పుడు ఏం చేస్తారోలా పాతయన్ని వాళ్ళే నవ్వుకుంటారు. నువ్వు మొన్న నన్ను గట్లన్నావు, ఇప్పుడేమో శుద్ధపూస ముచ్చట్లు చెప్తున్నావు అని ఒగలంటే మరి నువ్వేమన్నా సొక్కమా, మనంగా సొంటోనివే, నువ్వు మొన్న నాతోని గట్ల చేసినావు అని ఇటోళ్ళు అంటారు. నన్ను గంత మాట అంటివా, నువ్వు మొన్న దొంగతనం చేయలేదా అంటే నేను దొంగతనం చేస్తే నువ్వు మంది కొంపలు ముచ్చలేదా అని ఇటుకెళ్ళొస్తుంది. అంటే ఒకరి జాతకం ఇంకొకరికి ఇట్లా బయట పెట్టుకుంటారు అన్నట్టు గట్లనే అయింది కథ. చూడరు మరి. అయితే ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా, ఇంకేందిగా ఇటు మోడీ సారు అటు కేజ్రీవాల్ సారు ఎవరు గొప్పతనాలు వాళ్ళు చెప్పుకుంటా మురిసిపోతురు. మన మోడీ సారథి జరంతా ముసుగుల గుద్దులాటగా ఉంటది, ఏది డైరెక్ట్ చెప్పడు. ఏమన్నాడయ్యా అంటే నాకు అసలు అద్దాల మేడనే లేదు, కానీ ఒకలైతే సాదాసీద మనిషిని అనుకుంటేనే పెద్ద పెద్ద అద్దాల మేడలలో ఉంటురు అని కేజ్రీవాల్ సార్ను జరగించినట్టు చేసిండు. మరి కేజ్రీవాల్ సార్ ఊకుంటాడా? నేనేమన్నా తాపకోసారి 10 లక్షల జూట్ వేసుకుంటానన్నా, తాపకోసారి ఫారిన్ టూర్లు ఎత్తున్నానా, 8,400 కోట్ల రూపాయల విమానంలా గిర్రగిర్ర తిరుగుతున్నానా అని అటు కేజ్రీవాల్ సారు రాగం తీసిండు. అది డైరెక్ట్ మోడీ సార్కే తాకిందిగా. అగో మోడీ సార్ మాటలు వినురు మీరు. మోదీనే कभी अपने लिए घर नहीं बनाया, लेकिन बीते 10 वर्षों में 4 करोड़ से अधिक गरीबों के घर उनका सपना पूरा किया है. मैं भी कोई शीश महल बना सकता था, लेकिन मेरे लिए तो मेरे देशवासियों को पक्का घर मिले, यही एक सपना था. ఇక ఇప్పుడు కేజ్రీవాల్ సారు 2700 करोड़ रुपए का अपने लिए घर बनाने वाला, 8400 करोड़ रुपए के हवाई जहाज में घूमने वाला, 10 लाख रुपए के सूट पहनने वाला व्यक्ति, उसके मुंह से शीश महल की बातें अच्छी नहीं लगती. అదన్నట్టు సంగతి. మొత్తానికి గిట్ల మోడీ సారు కేజ్రీవాల్ సారు నువ్వు నన్ను గట్లంటావా, నేను నిన్ను గిట్లంటా, నా బంగ్లా గురించి నువ్వు దిత్తే నీ సూటుపుడు గురించి నేను దిత్తా, నా సోకుల గురించి నువ్వు మాట్లాడితే నీ విమానం కథ నేను బయట పెడతా అనుకుంటా ఒకరికొకరు గిట్లగా పాలు కొట్టుకున్నారు.